మనిషి అన్న తర్వాత ప్రతివాడిలో ఏదో ఒక నీతి ఉంటుంది, ఏదో ఒక తప్పు ఉంటుంది. అది మనలో కూడా ఉంటుంది. లోకంలో ఉన్న ఎంత దుర్మార్గుడిలోనైనా మంచి ఉంటుంది. బిన్ లాడెన్లో కూడా మంచి ఉంటుంది. కనుక అందరూ చెడ్డోళ్ళు అనే భావన మానేయండి. పాజిటివ్ థింకింగ్ అంటారు దాన్ని. అంటే ఒక మంచి ఒపీనియన్ ఎదుటి వాళ్ళ మీద, ఒక పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూలమైన భావన ఉండాలి. సానుకూలమైన భావన, ఎప్పుడు వ్యతిరేక భావన కాదు. ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడడమే మన అలవాటైంది అనుకోండి, ఏ మనుషులు మన దగ్గరికి రారు. మనుషులను సంపాదించుకోవడం కష్టం, దేవుణ్ణి సంపాదించుకోవడం కష్టం. మనం మనుషుల దగ్గర చేసుకోవాలన్నా మనలోనే ఉంటుంది, దూరం చేసుకోవాలన్నా మనలోనే ఉంటుంది. ఒక మనిషిలోని మంచిని నువ్వు పొగిడావా, వాళ్ళు నీకు దగ్గరవుతారు. లేదు ఆ మనిషిలో ఉన్నటువంటి చెడునెత్తి చూపించావా, ఎప్పటికీ వాళ్ళు నీకు దూరంగానే ఉంటారు, నిన్ను దుర్మార్గులనే అంటారు. కనుక మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ముఖ్యంగా ఎదుటి వారి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, ఎప్పుడు కూడా ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పుడు వాళ్ళు అంటే దేవుడి దృష్టిలో మనం అంతకంటే తప్పుడు వాళ్ళంగా కనపడతాం.